Praise the Lord, children. Welcome to the 5th day of senior class. How are you all doing? I hope you're all doing fine. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులలో కూడా వర్చువల్గా VBS కలిగి ఉండడం అది దేవుని కృప మాత్రమే. అందుకు మనం చాలా వందనస్తులమై ఉన్నాము. సో ఈరోజు పాఠము మనలను స్వస్థపరచు యేసు. చెప్పండి పిల్లలు నా వెనకాతల, మనలను స్వస్థపరచు యేసు. సో పాఠములోకి వెళ్ళకముందు మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. My loving Heavenly Father, thank you Lord for giving us this time to come to your feet and to ask of thee, Father. Lord, what a great God, what a merciful God thou art. Thou hast kept us safe, Lord, and given us this time to join in this virtual VBS, Father. Lord, all glory, honor be unto thy name alone. Lord, I completely humble myself before thee. Lord, fill me with thy word. I commit each and every child into thy loving hands. Lord, fill them with your spirit, that they may hear thy word and bring forth fruit in your own time, Father. Lord, I bind the work of evil. I commit ourselves into thy loving hands and ask and seek this prayer in the most highly exalted name of my Lord and Savior Jesus Christ. Amen. సో పిల్లలు, మన పాఠము పేరు ఏమని చూసుకున్నామమ్మా? మనలను స్వస్థపరచు యేసు. సో జీసస్ హీల్స్. సో ఈ పాఠంలోకి వెళ్ళకముందు మనము బైబిల్ నుంచి లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు చదువుకుందాము. ఐ విల్ రీడ్, ప్లీజ్ రీడ్ అలౌడ్. నేను ఇక్కడ చదువుతానమ్మా, మీరు కూడా అందరూ బిగ్గరగా మీ ఇంట్లో మీరు ఎక్కడైతే గ్యాదర్ అయి ఉన్నారో, ఎక్కడైతే కూర్చున్నారో మీరు కూడా బిగ్గరగా చదవండి. మీ చేతిలో బైబిల్, తర్వాత వర్క్ బుక్, పెన్ రెడీగా పెట్టుకోవాలి. అందరూ పెట్టుకున్నారు కదా? బైబిల్, వర్క్ బుక్ అండ్ పెన్. సో నౌ ఓపెన్ యువర్ బైబిల్స్ టు లూక్ 17th chapter 11 to 19. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనను ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును ఆగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పాను. సో పిల్లలు చదివారా? మనం ఇక్కడ ఒక స్మాల్ సిచ్యువేషన్, ఒక మిరకల్ అనేది ఇక్కడ చూస్తున్నాం. లూక్ 17th chapter 11 to 19లో యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక అద్భుత కార్యము చూస్తున్నాము. ఈ అద్భుత కార్యము ఏమనగా, 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడుతున్నారు. సో ఈ లెసన్లోకి వెళ్ళకముందు మనము ఈ సిచ్యువేషన్ని చూసుకుందాం. సిచ్యువేషన్ ఎలా ఉందనంటే, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి యెరూషలేం ప్రయాణిస్తున్నారు. యెరూషలేం ఏ ప్లేస్ అమ్మా? యెరూషలేం అంటే ఇట్స్ జెరూసలేం.
యెరూషలేం ఇజ్రాయెల్ రాజధాని. ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్. సో యెరూషలేంకి ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు శిష్యులతో విశ్వాసం గురించి, ఆయన ఒబీడియన్స్ గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో కలిసి యెరూషలేంకి ప్రయాణిస్తున్నారు. అలా వెళుతున్నప్పుడు మధ్య దారిలో సమరయ, గలిలయ మధ్యలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి వీళ్ళు వెళుతూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభును శిష్యులు వెళ్తూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఎదురొచ్చి దూరంగా నిలబడి, యేసు ప్రభువా కనికరించుము అని దగ్గరగా అరిచిరి. సో కుష్ఠరోగము అంటే ఏంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది. లెప్రసీ, కుష్ఠరోగం అంటే అది చాలా బాధాకరమైన చర్మ వ్యాధి. ఇట్స్ అ కంటేజియస్ స్కిన్ డిసీజ్. సో అటువంటి వ్యాధి గల 10 మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మమ్మల్ని స్వస్థపరచుము అని వాళ్ళు బిగ్గరగా అనడం జరిగింది. కుష్ఠరోగులను వాళ్ళు అక్కడ అప్పట్లో ఏం చేసేవారంటే వెలివేస్తారమ్మా. దే ఆర్ అవుట్కాస్ట్ ఫ్రమ్ ద విలేజ్ ఆర్ దే ఆర్ అవుట్కాస్ట్ ఫ్రమ్ ద సిటీ. దే ఆర్ నాట్ అలౌడ్ టు లివ్. సో వాళ్ళు వెలివేయబడతారు. దే ఆర్ అవుట్కాస్ట్. ఎవరు వాళ్ళని పట్టించుకోరు. నో వన్ కేర్స్ ఫర్ దెమ్, నో వన్ ప్రొవైడ్స్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ అ కంటేజియస్ డిసీజ్. అది చాలా బాధాకరమైన వ్యాధి కాబట్టి వాళ్ళను గ్రామం నుంచి వెలివేస్తారు. వెలివేసి వాళ్ళ గురించి ఎవరు శ్రద్ధ తీసుకోరు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. అటువంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు ఈ 10 మంది కుష్ఠరోగులు. అటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆయనే దేవుడు, ఆయన స్వస్థపరచగలడు అన్న నమ్మకంతో వాళ్ళు పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి దూరమే నిలబడి, మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తే వాళ్ళు దూరముగా నిలబడ్డారు. నిలబడి విశ్వాసముతో బిగ్గరగా ఆయన అడుగుతారు, కనికరించండి యేసుక్రీస్తు ప్రభువా కనికరించండి, కనికరించండి అని వాళ్ళు బిగ్గరగా అడగడం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు చాలా కనికరం గల దేవుడు. అవునా పిల్లలు? డియర్ చిల్డ్రన్, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అ వెరీ మర్సిఫుల్ గాడ్. సో హీస్ అ వెరీ గ్రేస్ఫుల్ గాడ్ అండ్ అ వెరీ మర్సిఫుల్ గాడ్. సో ఆయన కనికరం గల దేవుడు. సో ఆయన వెంటనే ఆయన అంటాడు, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకున్నది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 10 మంది కుష్ఠరోగులు చాలా సంతోషించి పరిగెత్తుతూ ఉంటారు. ఈ 10 మంది మేము స్వస్థపరచబడ్డాము, మాకిప్పుడు బాగైపోయింది, ఈ వ్యాధి అనేది తొలగించబడింది అని చాలా సంతోషంతో వాళ్ళు యాజకులకు కనపరుచుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. అట్లా పరిగెడుతూ ఉన్నప్పుడు, అలా వెళ్తున్నప్పుడు ఒక్క అతను తను స్వస్థపరచబడ్డాడని చూశాడు. చూసి తను వెంటనే వెనకాతల తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర సాగిలపడి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరిగింది. మనం ఇక్కడ చదువుతూ వచ్చాము. ఆయన యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, మిగతా 9 మంది ఎక్కడ? మిగతా అంటే స్వస్థపరచబడిన వాళ్ళు ఎంతమంది? 10 మంది. అందులో ఎంతమంది తిరిగి వచ్చారమ్మా? ఒక్కడే. ఓన్లీ 1 person came back to worship the Lord for what the Lord has done. Only 1 person came back. సో ఆ ఒక్కరు ఎవరని చూస్తే ఆయన సమరయుడు, అంటే అన్యుడు. హీస్ ఫ్రమ్ అన్ అదర్ కంట్రీ. సో ఆయన అన్యుడు, అలాంటి స్ట్రేంజర్ పర్సన్. ఆయన హీ కమ్స్ బ్యాక్ టు వర్షిప్ ద లార్డ్. మరి మిగతా 9 మంది ఎక్కడ? సో ఈ సిచ్యువేషన్లో మనం ఏం చూసుకుంటున్నామంటే, దేవుడు మన పట్ల చాలా మంచి కార్యాలు, అద్భుతాలు చేస్తూ వస్తున్నారు. మనం దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమందు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీ హ్యావ్ టు వర్షిప్ హిమ్. వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ for all that he is doing to us.
Lord, for keeping us safe. During this time of corona, the Lord has been keeping us safe, so we are very thankful to the Lord, and for all that He has done we have to be very thankful. So మీరు ఈ 9 మంది లాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారులాగా ఉన్నారా, లేదంటే ఈ ఒక్క సమరయుడిలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలా ఉన్నారా? Are you the one who is going to worship the Lord? Are you going to be like the rest 9 who won't worship the Lord for what He has done? So examine yourself. మీరు పరీక్షించుకోండి మీరు ఎవరిలాగా ఉంటారని. అప్పుడు అలాగా ఒక సమరయుడు తిరిగి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అడుగుతారు, మిగతా 9 మంది ఎక్కడ అని. ఆ తర్వాత ఆయన అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. విశ్వాసమే, దై ఫెయిత్ హ్యాస్ మేడ్ ది హోల్. దై ఫెయిత్ హ్యాస్ మేడ్ ది హోల్ అంటే the faith they had healed them. So the faith they had on Lord Jesus Christ that He will heal అనేది has healed them. సో faith, విశ్వాసము అనగా ఏంటి అంటే సంపూర్ణమైన నమ్మిక కలిగి ఉండడం. faith, are you and I having that kind of a strong faith on Lord Jesus Christ? అంటే సంపూర్ణమైన విశ్వాసము మనం యేసుక్రీస్తు ప్రభు మీద కలిగి ఉంటున్నామా? ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, మన రక్షకుడు అని మనము ఎరిగి ఉంటున్నామా? మనము ఆయన మీద విశ్వాసము కలిగి ఉంటున్నామా అనేది మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ లూక్ 17th chapter 11 to 19లో మనం ఏం చూసుకుంటున్నాము? 10 lepers, 10 మంది కుష్ఠరోగులు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత పరచబడినట్లు మనం చూసుకుంటున్నాం. God has healed the 10 lepers. So in the same way, the Lord is the same yesterday, today and forever. మీరు నమ్ముతారా? యెహోవా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. సో ఆ సేమ్ గాడ్ who healed the 10 lepers is our Lord, is our heavenly Father today. సో ఆయన ఈరోజు కూడా మనలను స్వస్థపరచు దేవుడు. మన ప్రతి బాధ నుండి, ఫిజికల్ ఆర్ స్పిరిచువల్, ప్రతి బాధ నుండి, ప్రతి గాయముల నుండి మనలను స్వస్థపరచు దేవుడు. ఆయన కనికరము గల దేవుడు. కుష్ఠరోగులు, లెపర్స్ వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? వెలివేయబడ్డారు. దే వర్ అవుట్కాస్ట్, దే వర్ సెంట్ అవుట్ సైడ్ ద విలేజ్, దే వర్ లివింగ్ అలోన్, నోబడీ కేర్డ్ ఫర్ దెమ్. ఎవరు వాళ్ళ గురించి శ్రద్ధ చూపించలేదు. కానీ అటువంటి వాళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభు చాలా శ్రద్ధ చూపిస్తూ వచ్చాడు. వాళ్ళను కూడా ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. వాళ్ళని కూడా ఆయన స్వస్థపరిచాడు. సో వీ సీ దట్ ద ఫేత్ హ్యాస్ హీల్డ్ ద లెపర్స్. వాళ్ళ విశ్వాసము వాళ్ళని స్వస్థపరిచాను. కానీ ఎంతమంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించారమ్మా? ఆ 10 మందిలో ఒక్కరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు. సో మనము ఆ 9 మందిలాగా కాకుండా ఈ ఒక్కడి వలె ఉండాలి. ఈ ఒక్కడి వలె మనము యేసుక్రీస్తు ప్రభు దేవుడు, మా గొప్ప దేవుడు చేసే ప్రతి మెరకల్కి మనము చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో మనము మన కంఠత వాక్యంలోకి వెళ్ళడానికి ముందు మనం ఒక చిన్న సమరీ చూసుకుందాం. ఈ ఇన్సిడెంట్లో, ఈ మెరకల్లో మనం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభు చాలా కనికరం గల దేవుడు. హీస్ అ మర్సిఫుల్ గాడ్. సెకండ్, ఆయన స్వస్థపరచు దేవుడు. గాడ్ ఇస్ జెహోవా రాఫా. హీస్ అవర్ హీలర్, స్వస్థపరచు దేవుడు. హీస్ అవర్ గ్రేట్ ఫిజిషియన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏం చూసుకుంటున్నామంటే ఆయన దేవుని కుమారుడు. హీస్ ద సన్ ఆఫ్ గాడ్. సో చిల్డ్రన్, ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. యెహోవా దేవుడు, హీస్ అ మర్సిఫుల్ గాడ్. ఆయన కనికరము గల దేవుడు. సెకండ్లీ, వి సీ దట్ హీ ఈస్
సో హీ ఈస్ అ హీలర్, స్వస్థపరచు దేవుడు. అండ్ థర్డ్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ వి సీ దట్ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. ఈ కుష్ఠరోగులు ఇక్కడ మనం చూసుకున్న లెసన్లో, ఈ కుష్ఠరోగులు ఆయన దేవుని కుమారుడు, ఆయన స్వస్థపరచగలడు అని ఎరిగి విశ్వాసముతో ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చారు. సో ఇటువంటి మన విపత్కరమైన పరిస్థితులలో మనలను కాపాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, మనలను స్వస్థపరచు దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఇది మనము విశ్వసించాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ అవర్ సేవియర్. మనము వీ హ్యావ్ టు యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ సేవియర్. దేర్ వన్ సండే స్కూల్ సాంగ్ విచ్ యూ ఆల్ హ్యావ్ లర్న్డ్. Accept Jesus Christ, you'll be going there. You'll be going there. You'll be going there. Accept Jesus Christ, you'll be going there. There is joy, joy, joy. Yes, children, my dear children, we have to accept Jesus Christ as our Savior, and He will give us the hope of eternal life. And then when we are in heaven, it is a place full of joy. So now we go to our memory verse. Memory verse is Psalm 147:3. కీర్తనలు 147:3. Please open your Bibles to Psalm 147:3. Since we are all virtually gathered, I cannot hear what you are reading, but God is above and He is seeing. So children, please read Psalm 147:3. I will read in Telugu. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. సో గాడ్ హీలర్ ద బ్రోకెన్ హార్టెడ్. బాధపడుచున్న వారిని ఆయన బాగుపరచును, గాయపడిన వారి గాయములను ఆయన కట్టును, తర్వాత వాళ్ళు ఆనందించేలా చేయువాడు ఆయనే. సో ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. So we have been seeing from Luke 17:11-19, and we have learned that God is a merciful God, and He is a healer, and also that He is the Son of God. కనికరం గల దేవుడు, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన దేవుని కుమారుడు. We have to accept the Lord as our personal Savior and meditate on His word and be led by His word. So I believe that each of you will spend more time in God's word, reading God's word and praying. So before we end the lesson, shall we have a word of prayer? I request you all to kneel down, close your eyes and fold your hands. My loving Heavenly Father, thank you Lord for giving us this wonderful time to read from Luke 17:11-19. Yes Lord, thou art our healer, thou art a merciful God, thou art the Son of God. Yes Lord, so we come to your feet Father, we commit each child into thy loving hands. Help the children Lord to learn thy word, to meditate on thy word, and to spend time in prayer and supplication, and to grow in thy word Father, committing each child into thy loving hands, committing all our lives into thy loving hands. We ask and seek this prayer in the most highly exalted name of my Lord and Savior Jesus Christ. Amen. Children, I hope that your workbooks are with you. Workbooks మీ దగ్గర ఉన్నాయి కదమ్మా. సో లెసన్ నెంబర్ 5 ఓపెన్ చేయండి. లెసన్ నెంబర్ 5లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో బాధపడుచున్న వారు అంటే థింక్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్, లైక్ యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్, యువర్ నేబర్స్, ఆర్ ఎనీవన్ you know who are suffering, who are sick, who are hurt,
వాళ్ళ పేర్లు అక్కడ ఇచ్చిన ప్లేస్లో రాయండి. రాసి వాళ్ళ గురించి కొంచెం టైం కేటాయించి మీరు ప్రతి ఒక్కరి గురించి అక్కడ రాసిన వాళ్ళ గురించి ప్రార్థించండి. దే మే బీ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నేబర్స్ ఆర్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ బిలవెడ్ వన్స్. రైట్ డౌన్ their name, who are suffering, who are hurt, and pray for them. Second question is a reflection. సో మనము లెసన్లో ఏమని చూసుకున్నామంటే 10 మంది స్వస్థత పరచబడ్డారు, కానీ అందులో ఒక్క పర్సనే తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. సో ఓన్లీ 1 person is coming back to worship the Lord. సో ఆ సిచ్యువేషన్లో ఆ 10 మందిలో మీరుండుంటే మీరు ఆ 9 మందిలాగా ఉండుంటారా, లేదంటే ఈ ఒక్క వ్యక్తిలాగా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించే వ్యక్తిగా ఉంటారా? దిస్ ఇస్ యువర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ దట్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ and write whether you will be the one who worships the Lord or the one who doesn't worship the Lord for what he has done. Okay children, please work on your worksheets and workbook and write neatly, write the answers neatly. Praise the Lord.